బర్త్డే మోర్ స్పెషల్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. తండ్రి పోస్ట్ కు ప్రమోట్ అయ్యాక జరుగుతోన్న తొలి బర్త్డే కావడంతో చరణ్ కూడా స్పెషల్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి తోడు అప్కమింగ్ సినిమాల అప్డేట్స్ కూడా మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ప్రెజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ స్కై హైలో ఉంది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఎప్పటి నుండో ఊరిస్తోన్న జరగండి సాంగ్ ను రిలీజ్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ను ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే చరణ్ మాత్రం ఈ హడావిడికి దూరంగా పీస్ఫుల్ గా డేను స్టార్ట్ చేశారు. తండ్రయ్యాక తొలి పుట్టినరోజు కావటంతో తిరుమల శ్రీవారి దర్శనంతో ఈ రోజును ప్రారంభించారు. భార్య కూతురుతో కలిసి శ్రీనివాసుని దర్శించుకున్నారు మెగా పవర్ స్టార్. పరంగా సెలబ్రేషన్స్ ముందే మొదలైపోయాయి. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో పాటు ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది మెగా కాంపౌండ్. ఆల్రెడీ బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అయింది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో చరణ్ లైనప్ మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ చెరిగిపోయాయి. స్టార్ హీరోల సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ అని ఫిక్స్ అయిపోయింది. తాజాగా ఈ ట్రెండ్ లో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాల విషయంలో కూడా ఈ నయా ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసిన రాజమౌళి అదే సినిమాతో సీక్వెల్ ఫార్ములాని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా పాన్ ఇండియా సినిమా అంటే 2 పార్ట్లు పక్కా అని ఫిక్స్ అవుతున్నారు. బాహుబలి తర్వాత పొన్నియిన్ సెల్వన్, KGF సినిమాలను కూడా 2 భాగాలుగా రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు మేకర్స్. దీంతో ముందు ప్లాన్ లేకపోయినా పాన్ ఇండియా సినిమాలన్నీ 2 భాగాలుగానే రిలీజ్ చేసేలా కథలో మార్పులు చేస్తున్నారు దర్శకులు. ముందు ప్లాన్ లేకపోయినా షూటింగ్ స్టేజ్ లో పుష్పకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు కెప్టెన్ సుకుమార్. తొలి భాగంలో పుష్ప సక్సెస్ ను మాత్రమే చూపించిన సుక్కు సీక్వెల్లో పుష్ప రూల్ ఎలా ఉండబోతోందో చూపిస్తా ఉన్నారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయం సాధించిన కాంతారకు కూడా పార్ట్ 2 రెడీ అవుతోంది. అయితే సీక్వెల్ కి బదులుగా ప్రీక్వెల్ సిద్ధం చేస్తోంది ఈ మూవీ టీం. ముందు ప్లాన్ లేకపోయినా తొలి భాగం సక్సెస్ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ కు కూడా సీక్వెల్ రెడీ అవుతోంది. దేవర టీం కూడా అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో మూవీ రాబోతోంది. సలార్ రిలీజ్ కన్నా ముందే ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆ సినిమా కూడా సీక్వెల్ ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయే టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య. ఇన్నాళ్ళు రీజనల్ స్టార్ గానే ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ పెట్టారు. అందుకే వరుసగా నేషనల్ అపీల్ ఉండే జానర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు చైతు. ప్రస్తుతం తండేల్ సినిమా వర్క్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య ఆ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. చాలా రోజులుగా లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఫిజిక్ విషయంలోనూ తెర మీద భారీ చేంజెస్ చూపించబోతున్నారు. రెగ్యులర్ వెయిట్ కన్నా 10 కిలోలు బరువు తగ్గి రగ్గడ్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ కస్టడీ సినిమాల ఫెయిల్యూర్ తర్వాత ఆలోచనలో పడ్డ నాగ చైతన్య ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన యువ సామ్రాట్ ఇప్పుడు కాస్త స్లో అండ్ స్టడీగా వర్క్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న టార్గెట్ తో పనిచేస్తున్నారు. తండేల్ సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ మూవీ విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చేశారు చైతు. రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా థ్రిల్లర్ జాన్రాలో ప్లాన్ చేస్తున్నారు చైతు. రీసెంట్ గా నాగ చైతన్య లీడ్ రోల్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన దూత వెబ్ సిరీస్ చైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే బిగ్ స్క్రీన్ మీద కూడా అదే జాన్రాని ట్రై చేస్తున్నారు మరి ఈ ఫార్ములా బిగ్ స్క్రీన్ మీద కూడా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశ పాట్ని కెరియర్ లో ఇప్పుడిప్పుడే హై మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించడంతో దిశకి పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లా కనిపిస్తున్నారు దిశ. అంతేకాదు ఫిల్మ్ ఈవెంట్స్ లోనూ గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ బ్యూటీ దిశా పాట్ని. అయితే సౌత్ లో సక్సెస్ రాకపోవడంతో నార్త్ కి షిఫ్ట్ అయిన బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేశారు. ధోని బయోపిక్, కుంగ్ఫూ, యోగా లాంటి సినిమాలు దిశాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ నెమ్మదిగా గ్లామర్ రోల్స్ కి షిఫ్ట్ అవడంతో దిశా కెరీర్ స్లో అయింది.
ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలు తన కెరీర్ను మలుపు తిప్పుతాయన్న నమ్మకంతో ఉన్నారు దిశా పాట్నీ. విమెన్ సెంట్రిక్ కథతో తెరకెక్కుతున్న టీనా, సౌత్ స్టార్ సూర్యకు జోడీగా నటిస్తున్న కంగువ, ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడి తన ఇమేజ్ను మారుస్తాయన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈ బ్యూటీ. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియా ప్రెజెన్స్ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. జిమ్ లుక్స్ తో పాటు మూవీ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీస్ లో వావ్ అనిపించే రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారు దిశ. లేటెస్ట్ గా ఓ ఫ్యాషన్ అవార్డ్స్ ఈవెంట్ లో దిశ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నటీనటుల ఫేట్ మారాలంటే ఒక్క సినిమా చాలు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమానే ప్రేమలు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ మూవీ రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగుతోంది. ఈ క్రేజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మమితా. ప్రేమలు సినిమాతో మాలీవుడ్, టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నారు మమితా బైజు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ప్రేమలు మలయాళంలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రేమలు సినిమా సక్సెస్ హీరోయిన్ మమితా బైజు కెరీర్ ని మలుపు తిప్పింది. ఇన్నాళ్లు మాలీవుడ్ లో చిన్న సినిమాల హీరోయిన్ గా మాత్రమే ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆడియన్స్ కు హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న మమితను టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవితో పోలుస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. తాజాగా ఇదే విషయాన్ని మమితా దగ్గర కూడా ప్రస్తావించారు. అయితే ఈ కంపారిజన్ విషయంలో చాలా హుందాగా స్పందించారు మమితా. సాయి పల్లవి లాంటి మంచి నటితో తనను పోల్చడం ఆనందంగా ఉందన్నారు మమిత. అయితే తన కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని, అలాంటి సీనియర్స్ తో తనకు పోటీ ఉండే ఛాన్సే లేదని, వాళ్ళంతా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న స్టార్స్ అంటూ సీనియర్స్ మీద తనకున్న గౌరవాన్ని చూపించారు. మమిత లేటెస్ట్ కామెంట్స్ ఆమె ఇమేజ్ ను మరింత పెంచాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.